తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇక రెండో రోజున ఏఐసీసీ అగ్రనేతలను ఆయన కలవనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు పలువురు నేతలను కలిసే ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తీర్ణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక శుక్రవారం హస్తినాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే వివరాలను సమావేశంలో వివరించారు. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రి దామోదర, అలాగే రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటు కులగణనపై సిడబ్ల్యూసీను లో సుదీర్ఘ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇక రెండో రోజున ఏఐసీసీ అగ్రనేతలను ఆయన కలవనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు పలువురు నేతలను కలిసే ఛాన్స్ ఉంది. ఇక రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తీర్ణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక శుక్రవారం హస్తినాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే వివరాలను సమావేశంలో వివరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న ఏదైతే సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగిన సిడబ్ల్యూ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర రాజనరసింహ మరియు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి ముగ్గురు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే మొత్తం మీద నిన్న ఏదైతే కులగణన సర్వే పైన ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపి జనాభా లెక్కలతో పాటు కులగణన సర్వే చేస్తామని చెప్పి దేశవ్యాప్తంగా ఏది చెప్పిందో దానిపైన ఏ విధంగా ముందుకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఏ విధంగా ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన కులగణన సర్వేకు ప్రభుత్వం దిగువచ్చి సర్వే చేపడుతుందని చెప్పి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దానిపైన సిడబ్ల్యూసీ సమావేశంలో చాలా కూలంకషంగా చర్చించారు. అయితే తెలంగాణ గతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఈ కులగణన సర్వే చేపట్టారు. తాజాగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఆమోదించి కులగణన సర్వేను పెద్ద ఎత్తున 2 దఫాలుగా చేపట్టారు. అయితే ఈ దఫాలుగా చేపట్టిన కులగణన సర్వేతో పాటు అసెంబ్లీలో కూడా ఈ బీసీ బిల్లుల పైన, తర్వాత రిజర్వేషన్ల విషయంలో, విద్యా ఉపాధి అవకాశం విషయంలో, రాజకీయాల విషయంలో కూడా ఏ విధమైన రిజర్వేషన్ కల్పించాలని దానిపైన సీరియస్ గా చర్చించినట్టు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూలంకషంగా వివరించారు. అయితే రెండో రోజు ఢిల్లీ పర్యటన మాత్రం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ అవకాశం ఇస్తే కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొన్ని బహిరంగ విమర్శలు, కాంగ్రెస్ నేతలే బహిరంగ ప్రచారం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే దాంతో పాటు పీసీసీ కార్యవర్గము, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలు కూడా ఇవన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ 3 వ్యవహారాలు తలొప్పిగా మారాయని చెప్పనుకోవాలి. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా 10 మంది మంత్రివర్గ సభ్యులతోనే ఈ రోజు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ నడుపుతా ఉంది. మొత్తం 18 మందితో ఉండాల్సిన మంత్రివర్గం కేవలం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మందితోనే మంత్రివర్గం ఉంది. 6 మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే నియామకం అయ్యారో దాని తర్వాత పీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గం కూడా ఇంతవరకు కాలేదు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఏఐసీసీ కార్యదర్శుల పదవులు కూడా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి అన్ని అంశాలు కూడా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర మీనాక్షి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళని కూడా కలిసి చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అధికారికంగా మాత్రం ఎవరిని కలుస్తారు ఎవరిని కలవరు అనేది మాత్రం సీఎంఓ కార్యాలయ వర్గాలు ఎక్కడ కూడా ధృవీకరించడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నారు. సువర్ణ.
ఓకే, థ్యాంక్ యూ రామ్.